ఈరోజు బ్రెడ్తో టోస్ట్ తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాము. ఇది చాలా ఈజీ అండి. అందుకోసం మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గుడ్డుని బ్రేక్ చేసి తీసుకోవాలి. తర్వాత ఇదే గిన్నెలోకి 100 ml కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక పించ్ చిటికెడు ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనము చక్కెరని కానీ లేదా చక్కెర పొడిని కానీ మన రుచికి తగినంత 1.5 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్స్ కానీ యాడ్ చేసుకొని బాగా కలిసేంత వరకు కలపాలి. ఎగ్ మిశ్రమం కాబట్టి ఇది ఒక హాఫ్ మినిట్ వరకు బాగా కలిసేంత వరకు ఇది ఫోర్క్తో కానీ లేదంటే విస్కర్తో కానీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలిసింది కదా. తర్వాత మనం ఒక ట్రేని తీసుకొని లేదా ఏదైనా వెడల్పు బ్రెడ్ పట్టే విధంగా వెడల్పు గిన్నెని కానీ తీసుకొని అందులోకి బ్రెడ్ని తీసుకొని మనము కలిపి ఉంచుకున్న ఎగ్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా అబ్జర్వ్ చేసుకునేలాగా బాగా అటు ఇటు కలుపుతూ మొత్తం పీల్చుకునేంత వరకు ఈ విధంగా చేయాలి. ఒక సైడ్ ఈ విధంగా పీల్చుకున్న తర్వాత మళ్ళీ కొద్ది మిశ్రమాన్ని ఇలా యాడ్ చేసుకుంటూ ఇంకో వైపు కూడా తిప్పి అబ్జర్వ్ చేసుకునేంత వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి. నాకైతే ఈ 100 ml మిల్క్ ఎగ్తో 2 బ్రెడ్లకి వచ్చింది ఈ మిశ్రమం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న ప్యాన్ని కానీ పెట్టుకొని అందులోకి ఆయిల్ని కానీ బటర్ని కానీ నెయ్యిని కానీ ఏదైనా తీసుకోవచ్చు. కొద్దిగా తీసుకొని మీడియం ఫ్లేమ్లో ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ని స్లోగా, ఎందుకంటే అది అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి స్మూత్గా దాన్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ప్యాన్ పైకి సిమ్లోనే కొద్దిసేపు ఈ విధంగా కాలనివ్వాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మంటని అడ్జస్ట్ చేసి కొద్దిసేపు కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కొద్దిసేపు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనిచ్చిన తర్వాత అటు ఇటు టర్న్ చేసుకుంటూ కాలనివ్వాలి. అంతేనండి, బ్రెడ్ టోస్ట్ రెడీ అయింది. ఇది చిన్న ప్యాన్ కేక్ లాగా కూడా ఉంటుంది. చిన్నపిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్గా కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ కూడా ఈ బ్రెడ్ టోస్ట్ను పిల్లలకి పెట్టచ్చు. మనం కూడా తినొచ్చు. 2 minutesలో అయిపోతుంది ఈ రెసిపీ. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియోలు కానీ మీకు ఉపయోగపడుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోస్ని షేర్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది బయటికి క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా నచ్చుతుంది. మిల్క్ ఎగ్ కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా హెల్దీ కూడా అండి ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.